దేని మీద చర్చ చేస్తారు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి? 6 గ్యారంటీల మీద చర్చ చేస్తారా? దమ్ముందా నీకు? నైతికత ఉందా? గుండె మీద చేయబెట్టుకో. పక్కనే పెద్దమ్మ గుడి, ఎక్కడ వేదికొద్దు, నీ ఇంటి దగ్గరికే వస్తాం మేము. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ పక్కన ఉన్న అందరి అమ్మ పెద్దమ్మ, ఆ పెద్దమ్మ గుళ్ళో పోయి కూర్చుందాం. ఎక్కడొద్దు అక్కడొద్దు. నీకు ఎట్లా అమరవీరుల స్తూపం అంటేనో అంబేద్కర్ విగ్రహం అంటేనే నీకు ఎట్లా గౌరవాలు ఉండవు. కనీసం పెద్దమ్మనన్నా ఇంటి పక్కన ఉన్న ఆ తల్లినన్నా గౌరవిస్తామేమో. ఆ పెద్దమ్మ గుళ్ళో కూర్చుందాంప. కేసీఆర్ గారితో చర్చ కావాలంటున్నావు కదా, నువ్వు పెద్దమ్మ గుడిలో 6 గ్యారంటీల పైన చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను. 420 వాగ్దానాల పైన చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి అని చెప్పని అడుగుతా ఉన్నాం. యూత్ డిక్లరేషన్ మీద చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? జాబ్ క్యాలెండర్ మీద చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి నీ వాగ్దానంపై చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తా అన్నటువంటి ఒక మాట మీద చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పైన సప్లాన్ నిధులను సక్రమంగా వినియోగిస్తాను అన్నటువంటి ఒక వాగ్దానం పైన చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? మహిళా డిక్లరేషన్ పైన చర్చకు సిద్ధమా? మైనారిటీ డిక్లరేషన్ పైన చర్చకు సిద్ధమా? దేనిపైన చర్చకు సిద్ధం రేవంత్ రెడ్డి? పిచ్చిపట్టిందా ఏమన్నా? అధికారహంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అప్పుడే 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అంటావు. అప్పుడే నేనే హిట్లరు అంటావు. నాకు హిట్లర్ స్ఫూర్తి అంటావు. ఏం పిచ్చిపట్టినా ఏమన్నా? 4,000 రూపాయల నిరుద్యోగ భృతి పైన చర్చకు సిద్ధమా? 4,000 రూపాయల పెన్షన్ పైన చర్చకు సిద్ధమా? తులం బంగారం పైన చర్చకు సిద్ధమా? ప్రతి చివరి గింజ వరకు ధాన్యపు కొనుగోళ్లు చేస్తా అన్న వాగ్దానం చేసినటువంటి రైతు డిక్లరేషన్ పైన చర్చకు సిద్ధమా? దేనిపైన చర్చకు సిద్ధం? ఖాయా పియా కుచ్ నహీ పోడా చేయానా లెక్క రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా నేను చర్చ చేస్తా. కేసీఆర్ రావాలా? 10 ఏళ్ల పాలనట, 2 ఏళ్ల పాలనట. ఏం చేస్తావా? రిగ్రెసివ్. కేసీఆర్ లెడ్ తెలంగాణ స్టేట్ యాజ్ అ ప్రోగ్రెసివ్ స్టేట్. నువ్వేడికి తీసుకుపోతా ఉన్నావు? రిగ్రెసివ్ స్టేట్గా తీసుకుపోతా ఉన్నావు. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు రేవంత్ రెడ్డి. 3 ఏళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. పోయిన సంవత్సరం 77,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే, ఒక్క ఏప్రిల్ నెలలోనే 11,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేయకపోతే నేను ముక్కు నెలకు రాసుకుంటా. రేవంత్ రెడ్డి, నువ్వు ముక్కు పోసుకుంటావా? మరి ఒకవేళ 1,00,000 కంటే తక్కువ అప్పు చేస్తే చెప్పు నాకు. ఎవరిని మభ్య పెడుతున్నావు? చేతగాట్లే నీకు, పరిపాలన చేతగాట్లే. పోకిరి మాటలు, ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే ప్రసంగాలు. హిట్లర్ అంటావు. 34 దాకా నేనే ముఖ్యమంత్రి, 34లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా అంటే 34లో నరేంద్ర మోడీ, 28లో 29లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అన్నట్టు కదా. 34 దాకా నేనే ముఖ్యమంత్రి, 34లో రాహుల్ గాంధీని నేను ప్రధానమంత్రి చేస్తా అంటే ఏం చెప్తున్నాడు? వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అని చెప్తున్నాడు. హ్యావ్ యూ లాస్ట్ మెంటల్ బ్యాలెన్స్? ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ హ్యావింగ్ టేకెన్ ఓత్ ఆన్ ఏ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న ఎవరైనా సరే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా నేను హిట్లర్కు స్ఫూర్తి అంటాడా? హిట్లర్కు ఆదర్శమైనటువంటి నచ్చినటువంటి ఒక హైడ్రా అనేటువంటి ఒక పదాన్ని నేను స్ఫూర్తిగా తీసుకొని నేను హైడ్రా పెట్టినాను అంటాడా? ఎయిదర్ ఇట్ షుడ్ బి మ్యాడ్ ఆర్ ఇట్ షుడ్ బి పర్వర్టెడ్. పిచ్చోడన అయి ఉండాలా, లేకపోతే పర్వర్టెడ్ అన్న అయి ఉండాలా. హీ సర్టన్లీ లాస్ట్ హిజ్ మెంటల్ బ్యాలెన్స్. ఒకటే ఒక బ్యాలెన్స్ ఉన్నది, ఒకటే ఒక ఫోకస్, ఒకటే ఒక అటెన్షన్. దోపిడీ, రియల్ ఎస్టేట్ దందా, అవినీతి. అది విద్యాశాఖలో అవినీతి, మున్సిపల్ శాఖలో అవినీతి. ఏ శాఖ పడితే ఆ శాఖ ఇవాళ
రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ అవినీతికి పాల్పడుతూ ఇవాళ దోపిడీకి చేస్తూ ఒక మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన వ్యక్తి లెక్క ఒక పర్వర్టెడ్ గవర్నెన్స్, ఒక పర్వర్టెడ్ పొలిటికల్ రిటారిక్స్, పర్వర్టెడ్ పాలిటిక్స్ చేస్తూ ఇవాళ మొత్తం తెలంగాణ సభ్య సమాజం సిగ్గుపడేటట్టుగా, కాంగ్రెస్ క్యాడర్ సిగ్గుపడేటట్టుగా, పాపం 10 ఏళ్ళు కొట్లాడినరు వాళ్ళు కూడా టు కమ్ టు పవర్. అధికారం రావడం కోసం 10 ఏళ్ళు పాపం తిన్నా తినకున్నా ప్రతి ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కొట్లాడి అధికారంకి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇవాళ బాధపడేటువంటి ఒక రీతిలో ఇవాళ ఒక గాంధీ సిద్ధాంతాలతో కొనసాగేటువంటి ఒక పార్టీలో హిట్లర్ నాకు స్ఫూర్తిదాత అని చెప్పుకున్నటువంటి వాడు భారతదేశంలో ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు చెప్పలే. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు.